ఆది సీనన్న గారు నా చాలా మంచి మిత్రుడు అధ్యక్ష, చాలా పాత మిత్రుడు అధ్యక్ష. కానీ దాదాపు మా ఇద్దరు సోపతి ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్ల నుంచి మా ఇద్దరు చాలా దగ్గర మిత్రులం అధ్యక్ష. తనని నేను చాలా గౌరవిస్తాను అధ్యక్ష. నేను ఎప్పుడన్నా వేములవాడకు పోయినా కూడా నా దర్శనం కూడా తనే అరేంజ్ చేస్తాడు అధ్యక్ష. కానీ నాకు ఆది శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. కానీ సీనన్న, నేను చెప్పేది నా గొంతు కాదు, ఇది కిందల రైతుల గొంతు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నా. నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, నేను మీకు ఏం చెప్తలేను, నేను కేవలం మీకు సూచన మాత్రమే ఇస్తా ఉన్నాను. మీరు తప్పకుండా ఇవన్నీ చేస్తే రేపు మీకే భవిష్యత్తులో మంచుకుంటుందని చెప్తున్నా తప్పితే, లేకపోతే మీరే ఇబ్బంది పడతారు. నేను అట్లాంటిది కానీ నేను రాజకీయం ఎట్లా చేస్తలేనని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా సార్. మళ్ళీ తర్వాత నేను సీతక్క గారిని కూడా నేను ఏమనలే అధ్యక్ష. సీతక్క గారే నన్ను అన్నారు, నేను హైదరాబాద్ లో ఉంటున్నాను అన్నారు. కానీ తను ములుగుపోతలేరు, అప్పుడు బాగా తిరిగి ఇప్పుడు తిరుగుతలేరు అనేది నేను అన్నా. దాని తప్పితే నేను మంత్రిగా ఉండి అని నేను తప్పితే దాన్ని బట్టి ఏమనలే అధ్యక్ష. ఇప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండే మనుషులు, నిన్న కాక మొన్ననే పోయి వచ్చినాము. కాకపోతే అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి ఒక మినిస్టర్ గా నేను కూడా ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ టైంలోనే ఇక్కడ ఉంటాం. కాబట్టి నన్ను తిరుగుతలేదంటే మరి నువ్వెంత తిరిగినావు నేనెంత తిరిగినావు, ఒకసారి మీ ఏరియాకు నేను వస్తా, మా ఏరియాకు నువ్వు కూడా రా. ఎన్ని ఊర్లు నేను తిరిగినా నువ్వెన్ని ఊర్లు చూస్తావు. అట్లనే ఇంకొకటి సార్, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఆడ ఎవరైతే భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారో మేము కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నాం. భూమి లేనటువంటి వాళ్ళు 20 రోజులు కూలి పని చేసినటువంటి వాళ్లకు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉండడంతో ఇప్పటి వరకు ఒక 60 కోట్లు 70 కోట్లు వేసినాము. మిగతా ఇప్పుడు టోకెన్ అవి వేసే ప్రాసెస్ లో ఉన్నాయి. మీరు వేయలేదు సిద్దిపేటలో కూడా వచ్చినాయి, చూసుకోమంటున్నా. సిద్దిపేట కూడా ఉన్నది మా దగ్గర లిస్ట్, ఇప్పుడు తెప్పిస్తా ఖచ్చితంగా. కాబట్టి మీ హయాంలో 500 కోట్ల ఆసాంలకు రైతు బంద్ వేసిర్రు, గుట్టలకేసిరు, పుట్టలకేసిరు. పేదోళ్ళ గురించి ఒక్క రోజైనా ఆలోచించి, పేదోళ్ళ గురించి ఒక్క రోజైనా ఆలోచించిరా? అరే పేదోళ్ళు ఎట్లా బతుకుతున్నారు, మరి వాళ్ళకు కూడా ఏమన్నా ఇద్దామని మేము ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా పేదోళ్ళ గుడిసెలలో ఉండేటోళ్ళకి కరెంటు కూడా ఇస్తున్నాం. 500 భారం తగ్గించి 500కే దేశంలో ఎవరు ఇయ్యని విధంగా గ్యాస్ ఇస్తున్నాము. పేద బిడ్డలకే ఎర్ర బస్సులు ఫ్రీగా చేయడం జరిగింది. మరి దాన్ని మీరు ఓర్చుకోలేరు. పైనుంచి మీరు తిరగట్లేదు. మీరు నీకు నాకు, నీ లైఫ్ స్టైల్కు నా లైఫ్ స్టైల్కు చాలా తేడా తమ్ముడు. కాబట్టి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతాను.